పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటలపాలెం సమీపంలోని మోడల్ నర్సరీలో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి నర్సరీలో గడ్డి మందు పిచికారీ చేయడంతో పొగాకు, మిరప, జామాయిల నారు మొక్కలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే లేటరల్ పైపులు, నెట్కు నిప్పు అంటించినట్లు రైతులు తెలిపారు. ఈ నర్సరీలో వినుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది రైతులు నారు పెంచుతున్నట్లు ముసిరికా వెంకటరెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆస్తి నష్టం ఎంత జరిగిందో తేలుతుంది. నర్సరీ గత 12 సంవత్సరాల నుంచి షేడ్ నెట్ వేసి ఈ భూమిలోనే వంతున వ్యవసాయం చేస్తా నర్సరీ మొక్కలు పెంచుకుంటా రైతులు ఇచ్చిన విత్తనాలను పెంచుకుంటా ఆ సొంతత పోసుకుంటా డెవలప్ చేస్తూ ఉంటాం. అయితే గత రాత్రి 10-12 మధ్యలో గడ్డి మందు పోతురెడ్డి అనే వ్యక్తి మిగతా వాళ్ళని తీసుకొచ్చి నాశనం చేశారు. బయట పొగనారు కూడా కొట్టారు. ఒకసారికి బయటకు పంపిస్తే 30 లక్షల నారు వస్తుంది. నర్సరీలో ఎకరన్నర షేడ్ నెట్ కూడా ఇటు పడితే అటు కోసి లాటరీ పైపులు కోసి మొత్తం గడ్డి మందు కొట్టి 70% రైతులే ఉండదు. సుమారు నర్సరీ వరకు 40 నుంచి 50 లక్షల లాస్. ఒక మొక్క లోయెస్ట్ రూపాయి అమ్మినా గానీ 38 లక్షల నారు బయటకు వచ్చేది. దీంట్లోంచి నష్టపరిహారం చూసి ఏమైనా వాడి బాధ్యతను ముందు పట్టుకొచ్చి 100 మొట్ల సుబాని 70 ప్యాకెట్లు పోసాం సార్. బంధువులు వచ్చి ఒక 30 ప్యాకెట్లు పోసారు. మొత్తం కేజీ పోసాం. ఎవరో గుర్తులేని వ్యక్తులు వచ్చి గడ్డి మందు కొట్టారు సార్. కేజీ వచ్చి 80,000 కాడికి కొన్నామండి. బిల్లులు ఉన్నాయి మా దగ్గర. ఒక్క 50 అండి. నాటుకునే టైం వచ్చిందండి. ఇప్పుడు మేము కొనాలంటే మళ్ళీ మామూలు పొలం మొత్తం బీడు పెట్టుకోవాలి. మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. 7 ఎకరాలు పోసాం. మా బంధువులు వచ్చి 30 ప్యాకెట్లు పోసారు. మొత్తం 100 ప్యాకెట్లు పోసాం మేము. అసలు నష్టం కాదండి. ఇప్పుడు మాకు నారు లేదండి. మేము పొలం మొత్తం బీడు పెట్టుకోవాలండి. బోర్లు ఉన్నాయి కాబట్టి మేము మొక్క కొనాలంటే మరి 2.5 పెట్టుకున్నాం. ఆ ఇత్తనం దొరకదు కదండి. మేము కోరుకుని ఇత్తనం తెచ్చుకున్నాం. అదే మరి అది ఎవరో గుర్తిని వ్యక్తులు చేశారు. ఈయన మామూలు నర్సరీ అయితే మట్టి నెంబర్ 1 వ్యక్తి అండి. ఆయన అసలు వంక పెడతానికి లేదు. ఆయన మీద ఏదో కావాలని దుష్ప్రచారం చేశారు. అది ఎవరు చేశారో కనుక్కొని మా న్యాయం చేయమని అడుగుతున్నాం. సార్ మాది ఖమ్మంపాడు పెంచాల వెంకటేశ్వర్లు నా పేరు. నేను 3 ఎకరాలకి ఈ నెట్లో నారు పోసుకున్నానండి. మనం పోసుకుంటే నమ్మకం అని చెప్పి కొనుక్కుంటే డబ్బులు పోయి కూడా ఏదో ఒక నారు ఇస్తారని చెప్పి వాళ్ళని నమ్మలేక మనకి ఇదైతే గ్యారెంటీ మనం తెచ్చుకుని ఇస్తారని చెప్పి మేము పెట్టుకున్నాం సొంతంగా. నిన్ననే ఒక బెడ్ బీక్కెళ్ళానండి. ఈ రోజు వేసుకున్నాను. ఉదయం పూట కూలీలను తీసుకెళ్లి 1 గంట దాకా వేసుకున్నాను. అయిపోయింది. మళ్ళీ దానికి నీళ్లు కట్టుకొని ఈ సాయంత్రం రేపు సాయంత్రం మళ్ళీ దీన్ని ఉండదాన్ని పీక్కొని పోయి మళ్ళీ వేసుకుందాం. అంతా ఒకేసారి కొని వెళ్తే నీళ్లు కట్టడం లేట్ అయితే ఎండిపోద్ది అని చెప్పి అంత తీసుకెళ్లి నాటుకున్నాను. మొత్తం 540 ట్రైలు పోసాను. నిన్న 200 ట్రైలే తీసుకెళ్లి నాటుకున్నాం. ఇంకా 340 ట్రైలు ఇక్కడనే ఉండిపోయింది. మరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెంకటరెడ్డి గారిని కోలు దోశారు, రైతులను కోలు దోశారు. అధికారులు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం అండి.